టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మహబూబ్ నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తమిళసై తిరిగి బీజేపీలో చేరిన మాజీ గవర్నర్. చాయ్ దునియా షాప్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే చెల్లా వెంకటరామరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఇటికేల ఎంపీపీ భర్త జి శ్రీధర్ రెడ్డి, ఇటికేల జెడ్పీటీసీ హనుమంత్ రెడ్డి, షేక్పల్లి మాజీ సర్పంచ్ జి రవీందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఈ రంగారెడ్డి. జెడ్పీ చైర్పర్సన్ ని కలిసిన గద్వాల కౌన్సిలర్లు. నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే సతీమణి. నూతన గృహప్రవేశానికి హాజరైన సరితా తిరుపతయ్య. కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ బీజేపీ నేతలు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల సమస్యలపై తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. అయితే తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ కలకలం. పొలం సమస్య 6 సంవత్సరాల నుండి తీరట్లేదంటూ పెట్రోల్ పోసుకున్న మహిళలు. ఇక వివరాల్లోకి వెళితే, నేడు తెలంగాణ గవర్నర్ గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:30 గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాధాకృష్ణన్. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సోదరి రాజన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ మేరకు బుధవారం ఉదయం కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆమె తిరిగి బీజేపీలో చేరారు. తమిళసైకి కిషన్ రెడ్డి కమలం కండువా కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా దాదాపు 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్న తమిళసై బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమె కేంద్రం తెలంగాణకు గవర్నర్ గా నియమించింది. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్ గా తమిళసై నియమితులయ్యారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రత్యక్ష రాజకీయాలంటే ఇష్టమున్న ఆమె లోక్సభ ఎన్నికలకు ముందు గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ప్రజాసేవ కోసం తిరిగి వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆమె తిరిగి బీజేపీలో చేరారు. తమిళనాడులోని చెన్నై సెంట్రల్ లేదా తూతుకుడి ఎంపీ స్థానం నుండి తమిళసై పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించేందుకు మార్చి 27 వరకు గడువు. 28న నామినేషన్ పరిశీలన ఉంటుంది. ఈ నెల 30 తేదీలోగా ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 19న ఈ నియోజకవర్గంలో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరగనున్న వాటిలో తమిళనాడులో 39, రాజస్థాన్ లో 12, ఉత్తరప్రదేశ్ లో 8, మధ్యప్రదేశ్ లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాంలోని 5, బీహార్ లోని 4, పశ్చిమ బెంగాల్లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో 2, ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో లోక్సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. చాయ్ దునియా షాప్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే చెల్లా వెంకటరామరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఇటికేల జెడ్పీటీసీ హనుమంత్ రెడ్డి, షేక్పల్ మాజీ సర్పంచ్ జి రవీందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఈ రంగారెడ్డి బుధవారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని గంగిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి నూతన చాయ్ దునియా షాప్ ను ప్రారంభించడం జరిగింది. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సరితా తిరుపతయ్యని మర్యాదపూర్వకంగా కలిసి నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీలో
మంత్రి సమక్షంలో కండువా కప్పుకొని బుధవారం జిల్లా కేంద్రంలో క్యాంపు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్వాల్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన గద్వాల్ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ వారితో పాటు 16 మంది కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సరిత మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా సమన్వయంతో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదాభిప్రాయం లేకుండా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒకే విధంగా చూస్తుందని తెలిపారు. పార్టీ కోసం అందరం కష్టపడాలని తెలిపారు. జరిగే ఎమ్మెల్సీ ఎంపీ ఎన్నికల్లో చురుకుగా పనిచేయాలని తెలిపారు. బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ టీచర్ కృష్ణయ్య నూతన గృహప్రవేశానికి ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగిరెడ్డి, మహిళా నాయకురాలు రాధా, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు నవీన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సిపి రాధాకృష్ణన్ పదవి స్వీకారం ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధ్య నూతన గవర్నర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం రాజ్ భవన్ లో నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నూతన గవర్నర్ కు ఆయన శుభాభినందనలు తెలియజేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావుని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జెడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు, వడ్డేపల్లి వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ గౌడ్, వడ్డేపల్లి మున్సిపల్ కౌన్సిలర్ వడ్డేపల్లి అజయ్, ఎంపీటీసీ రోషన్న మరియు ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు ఆఫీసులో వడ్డేపల్లి శ్రీనివాసరావు మరియు తన అనుచరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వడ్డేపల్లి సీను అనుచరులు తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరికలు జోరు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జడ్చర్ల నియోజకవర్గం ఊరుకొండ మండలం మిడ్జల్ మండలానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ధర్మేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్వి ఇన్ఛార్జ్ మిడ్జల్ మండలం జేఎస్సీ కన్వీనర్ మామిడి మాడ భాస్కర్, ఏదుల శ్రీనివాస్ గౌడ్, బండారి ప్రసాద్, ముదిరాబాద్ పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహబూబ్ నగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కమిషనర్ చైర్మన్ తల్లోజీ ఆచారి, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, దేవకద్ర ఇన్ఛార్జ్ కొండా ప్రశాంత్ రెడ్డి, జడ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభారి అజయ్ కుమార్, కిసాన్ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి బుక్కం నవీన్, మహేందరాచారి, శివ మరియు 2 మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హన్మకొండ ఆర్డీఓపై సిఎస్ శాంతకుమార్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తన ఫోన్ కాల్ రికార్డ్ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీఓపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తో కరువు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో టీచర్ కృష్ణయ్య నూతన గృహప్రవేశానికి హాజరైన జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, సరితతో పాటు మధుసూదన్ బాబు, టీడీటీసీ నరసింహ, భాస్కర్ యాదవ్, నాగేంద్ర యాదవ్, తుమ్మల నరసింహులు, కొత్త గణేష్, పులిపాటి శమి, కేకే వెంకట్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజీ తహసీల్దార్ కార్యాలయంలో ఐజ పట్టణానికి చెందిన వారు మా పొలం సమస్య తీర్చాలంటూ గత 6 సంవత్సరాలుగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని 5గురు మహిళలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ బీజేపీ నేతలు మహబూబ్ నగర్ పట్టణంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే యోనం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో హన్వాడ మండలానికి చెందిన బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో వివక్షకు గురైన మహబూబ్ నగర్ ఇకనైనా అభివృద్ధి చేసుకుందామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యోనం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో చేరికల కమిటీ కన్వీనర్ సత్తూరు చంద్రకుమార్ గౌడ్, కో కన్వీనర్ మహమ్మద్ సిరాజ్ ఖాద్రీ ఆధ్వర్యంలో హన్వాడ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తాజా మాజీ సర్పంచులు, ఏఐసిసి కార్యదర్శి, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీచంద్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యోనం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో మాత్రమే పోటీ ఉంటుందని,
బీఆర్ఎస్ అసలు పోటీ ఇవ్వవద్దని ప్రజల అవసరాల గురించి పేదల అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని టీవీలో కనిపించే మోదీ ఏ అభివృద్ధి చేయడని ఏ కార్యకర్తకు ఏ నాయకుడికి సైతం మోదీ దర్శనం దొరకదని ఇంకా సామాన్యుడి సమస్య ఎలా పరిష్కారం ఇస్తాడని ఇక అభివృద్ధి ఏమి చేస్తారని ఆయన ప్రశ్నించారు. హన్వాడ మండలం నుంచి ఇతర పార్టీలకు చెందినటువంటి వందలాది మంది నాయకులు, వేలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోట్వాల్ గారికి, పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ గారికి, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్ ముదిరాజ్ గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ గారికి, మన హన్వాడ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఎంఎస్ఆర్ సురేందర్ రెడ్డి గారికి, ఇవాళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకుల మీద ఆమెకు విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంట ఆమెలాగా నైతికత వదిలేసి, ఆమెలాగా విలువలు వదిలేసి, ఆమె ఎట్లయితే కూటొక పార్టీ మారుతుందో, ఎట్లయితే పదవుల కోసము పైసల కోసము ఎట్లయితే కండువాలు మారుస్తుందో, తెలుగుదేశం పార్టీ నుంచి సమాజ్వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ, మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి రేపు బీఆర్ఎస్ అవుతుందో ఎంఐఎం అవుతుందో ఏ పార్టీ అవుతుందో, ఎట్లయితే ఆ బిఎస్పీ అంటుండ్రు ఎవరు, ఎట్లయితే ఆమె రాజకీయాలలో నైతికతని విలువలని వదిలేసిందో, అట్లా ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఆమెలాగా నైతికతను విలువలను వదిలేసి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆమెకు మద్దతు ఇవ్వాలంట, ఆమె కోసం పనిచేయాలంట. ఆమె పొద్దుగా లేచి చేసే పని ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకు ఫోన్లు చేసుడు, కార్యకర్తలకు ఫోన్ చేసుడు, నాకు మద్దతు ఇవ్వని అడగడం. నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నా. स्टेज पे मौजूद यहाँ वंशी चंद्र रेड्डी साहब और हमारे एमएलए साहब एनएम శ్రీనివాస్ रेड्डी साहब और भारी मात्रा में यहाँ मौजूद हमारे कार्यकर्ता जो कांग्रेस पार्टी में ज्वाइन हो रहे हैं, सभी को मुबारकबाद. जो टीआरएस बीजेपी से आज कांग्रेस पार्टी में रेवंत रेड्डी साहब की सरपरस्ती में पार्टी ज्वाइन कर रहे हैं, मैं सबको मुबारकबाद देता हूँ. और मैं ज्यादा देर नहीं बात करते हुए 2 मिनट में मैं बात खत्म करता हूँ. बीजेपी और टीआरएस सिर्फ मतम यानी कि हिंदू मुस्लिम की पॉलिटिक्स करते, इसको हटा के कांग्रेस पार्टी जो है हर गरीब के साथ रहेगी. आज 16 लाख करोड़ रुपए जो है ना बीजेपी अदानी और अंबानी के माफ कर दी. अगर कांग्रेस पार्टी रहती तो ये जो है ना युवाओं के लिए, बिजनेसमैनों के लिए, किसानों के लिए, गरीब आवाम के लिए जो है ना फाइनेंशियली मदद करके जो है ना इनको सपोर्ट करती. पिछले 10 सालों में जो है बीजेपी जो है किसी किसान को, किसी गरीब को कोई मदद नहीं करी. यहाँ पे सिर्फ कांग्रेस पार्टी है हमेशा गरीबों के साथ रहती, युवाओं के साथ रहती, महिलाओं के साथ रहती है. अब राहुल गांधी जी भारत जोड़ो न्याय यात्रा में वुमेन्स के लिए और युवाओं के लिए बहुत सारे गारंटी प्रोग्राम्स लॉन्च करे हैं, जिसमें महिला के लिए 50% जो है ना आरक्षण देने का वायदा करे हैं. और कांग्रेस पार्टी जो असेंबली इलेक्शंस में 6 गारंटियों का जो अनाउंसमेंट करी थी, हमारे रेवंत रेड्डी जी जो है 5 गारंटियां फुलफिल कर दी है उसमें, जिससे हमारे महिलाओं के लिए बस ट्रैवलिंग और करेंट 200 यूनिट और 2500 रुपए पेंशन और गैस सिलेंडर 500 में
ये सिर्फ कांग्रेस पार्टी से जो है ना आम आदमी को आवाम को जो है ना फायदा होता, बीजेपी और टीआरएस से कोई फायदा नहीं होता। मैं हमारे हंदवाड़ा की आवाम और महबूबनगर पार्लियामेंट की आवाम से गुजारिश करते हुए हमारे वंशी चंद्र रेड्डी साहब को आने वाले पार्लियामेंट इलेक्शन में भारी अक्सरियत से वोट देके इनको जिताने की मैं ख्वाहिश करता हूं। जिस तरह हम लोग महबूबनगर में एनएम श्रीनिवास रेड्डी साहब को भारी अक्सरियत से वोट डाल के जिता लिए, इस तरह वंशी चंद्र रेड्डी साहब को जिताने से हमारे महबूबनगर के पार्लियामेंट में जो है ना सेंट्रल से कुछ भी अगर मदद होना है तो हमारे वंशी चंद्र रेड्डी साहब सेंट्रल से बात करके डेवलपमेंट में बहुत अच्छा योगदान करते। इसलिए मैं जो है हमारे महबूबनगर पार्लियामेंट की आवाम से सभी से गुजारिश करता हूं कि वंशी चंद्र रेड्डी साहब को वोट डाल के भारी अक्सरियत से जिताए। मुझे जो मौका दिया शुक्रिया। ఇప్పుడు సాధారణ లోక్సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పాత్రికేయులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి బిఎం సంతోష్ కోరారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నాగల్ కర్నూలు సాధారణ లోక్సభ ఎన్నికల నిర్వహణపై పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించిన గజెట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 26న నామినేషన్లు స్కూటీని, ఏప్రిల్ 29 వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రకారం 2,43,353 మంది పురుషులున్నారని, 2,51,573 మంది మహిళలున్నారని, 19 మంది ట్రాన్స్జెండర్లు ఓటర్లు, మొత్తం 4,94,945 మంది ఓటర్లు ఓటర్ జాబితాలో ఉన్నారని తెలిపారు. 97 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని, 85 సంవత్సరాల వయసు పైబడిన వారికి మాత్రమే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. సో ఇప్పుడు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనకి ఎట్లాంటి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఈ రోజు ఏమని ప్రొసీజర్ అవుతుంది, నెక్స్ట్ డే 1 రోజుల మనం వాళ్ళు రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. మీడియాతో కూడా షేర్ చేస్తుంది, ఓపెన్ డాక్యుమెంట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు వచ్చినట్టు వీడియో గురించి ఖచ్చితంగా చేయాల్సిందే. అది కూడా మనం వీడియో షేర్ చేయాలి లేదా నేను తీసుకుంటాను. బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఎట్లా చేయాలంటే ఇప్పుడే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎప్పుడైతే అప్పుడే కొంచెం నేను సిస్టమ్ పెట్టడానికి చూస్తాను. వెహికల్ డ్రైవర్స్ ఎవరు వెహికల్ డ్రైవర్స్ కూడా వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి కూడా మనకి ఓటర్స్కి మన పోస్టల్ ఓటింగ్ అయినా లేదంటే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ కూడా ఇచ్చి మనం ఖచ్చితంగా సౌకర్యం పెడతాం. నరేష్ గారు ఇది ఒకటి నోట్ చేసుకోండి. సో లాస్ట్ టైం మిస్ అయింది అన్నారు. సో ఖచ్చితంగా ఈ టైం మరి వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఇచ్చేసి వాళ్ళకి కూడా సో నేను ఇప్పుడు ఈవెన్ వీడియో వాళ్ళకి కూడా నిన్న వచ్చినట్టు లేకపోతే వీడియో స్టూడియోగానే నేను కూడా ఈరోజు మార్నింగ్ పేపర్లో చూసాను. లైక్ ఈవెన్ వీడియో వాళ్ళకి కూడా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలు కూడా ఇస్తున్నారు. సో అది కూడా మనము వచ్చిన డీటెయిల్స్ వచ్చిన వెంటనే అది కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మనం డ్రైవర్స్కి టైం ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఇచ్చి ఓటు పెట్టేందుకు ఖచ్చితంగా ఫెసిలిటీ ఇస్తాం. ఇంకా లాస్ట్ టైం మీరు చూశారు కాబట్టి చాలా ప్రశాంతంగానే జరిగింది మనకి లాస్ట్ టైం ఎలక్షన్స్. ఈ టైం కూడా లాస్ట్ టైం లాగానే ప్రశాంతంగా పక్కన మనం చేసుకున్నాం. ఇది ఇష్యూ కాలేదు. ఈవెన్ పొలిటికల్ పార్టీ మీటింగ్ కూడా నేను మండే పిలుచుకొని అన్ని పొలిటికల్ పార్టీస్ ఏమైనా మన జిల్లాలో అందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఎలాంటి కంప్లైంట్స్ ఏమీ లేకుండా అన్ని ఫెసిలిటీస్ గురించి ఒకసారి క్వాలిటీ అవుతుంది ఉండేది. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీరు ఎలక్షన్ సీజన్ అయితే మనం ఇస్తాం కూడా ఒక జెడ్పీహెచ్ఎస్ మన జిల్లా పరిషత్ ఆఫీస్లో పోలింగ్ స్టేషన్ పెట్టుకున్నాము. సో దాంట్లో కూడా 225 ఓటర్స్ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ కూడా ఆల్రెడీ నేను షేర్ చేయడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్ ఏం పెట్టు నామినేషన్ మనకి ఎలక్షన్ కమిషన్ రూల్స్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అంటే పార్లమెంటరీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అక్కడ చేయాలి. ఎట్లాంటి చేయడం కుదరదు.
అట్లాంటి సౌకర్యాలు అయితే ఇప్పుడు లేదు మనకి. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చే తప్ప మనం అది చేయాలి. ఇది ఎంటైర్ ఇండియాలో మనకి రాష్ట్రాలు ఉంది కానీ మనకు అట్లాంటి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చే వరకు మనం ఏం చేయలేము. అట్లాంటి అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కంటే ఇక్కడనే చేస్తున్నారు. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి కూడా అదే నడుస్తుంది. ఈవెన్ మహబూబ్ నగర్ జిల్లా ఉన్నప్పుడు కూడా నాగర్కల్ కాన్స్టిట్యున్సీ అంటే అక్కడనే ఉంటుంది. కాబట్టి మనం డిస్ట్రిక్ట్ తీసుకొని వెళ్తాం, బట్ అక్కడి నుంచి వచ్చే వరకు అనేది తీసుకుని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్టంగా ఎంతవరకు ఖర్చు చేస్తారు? 95 లక్షల వరకు చేయవచ్చు. 95 lakhs. సో 95 lakhs ఉంటుంది. ప్లస్ మీకు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చింది, ఏ క్యాండిడేట్ అయినా వాళ్ళకి ఏదైనా క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఎలక్షన్ నామినేషన్ నుంచి కంప్లీట్ ఎలక్షన్స్ ఓటింగ్ ముందు వరకు 3 times న్యూస్ పేపర్లో దాని గురించి ఆయన పబ్లికేషన్ ఇవ్వాల్సిందే. సో అది కూడా ఒక ఎలక్షన్ కమిషన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆయనది ఏం క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్నాయి అది 3 times ప్రెస్ వాళ్ళకి ప్రెస్లో అది ఖచ్చితంగా పబ్లిష్ చేయాల్సిందే. సో 95 lakhs ఉన్నాయి మనకి సీట్. లేదని అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. కలెక్టర్ సార్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. మన దగ్గర పెండింగ్ ఉండాలి. ప్రతి వీక్ నేను మానిటర్ చేస్తున్నాను. మన దగ్గర ఒక 40 cases అయితే పెండింగ్ ఉన్నాయి. అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఒక ఫైల్ కూడా మూవ్మెంట్ కాలేదు. అట్లాంటి ఏమీ ఇది లేదు. సక్సెషన్కి ఫస్ట్ నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్ అయ్యి ఫీల్డ్ వెరిఫికేషన్ నుంచి మనకి వస్తేనే అవుతుంది. అది కూడా పాస్బుక్ లేనివి మాత్రమే కలెక్టర్ వరకు వస్తుంది. విత్ పాస్బుక్ అనేది అది తహసీల్దార్ వచ్చినట్టు ఏమైనా అయినా నేను వచ్చినాక దాదాపు సక్సెషన్ ఒక 20-25 cases వరకు మనకు ఉన్నదే సెక్షన్లో 40 cases అయ్యాయి. 65 cases ఉంటే నేను ఇప్పటి వరకు ఒక 30 cases చేసి నీకు ఒక 33 cases ఉన్నాయి. సో క్లారిటీ ఉంటుంది. సో మెడికల్ సీట్స్ మనకి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 50 seats అనేది వచ్చింది. సో అదే మనం పాటిస్తున్నాం. సో 50 seats అనేది అన్ని కాలేజెస్ రాష్ట్రం మొత్తానికి లోపలనే మనకి క్యాష్ తీసుకోవడానికి పర్మిషన్ ఉంది. సో 15,000 లోపల పైన ఉంటే మనకి కన్సర్న్ డాక్యుమెంట్ అయినా ఉండాలి, లేదంటే సీజ్ చేస్తాం. సో దానికోసమే ఈ పోలీస్ టీం ఉంటుంది, ఎఫ్ఎస్టీ ఉంటుంది, ఎస్ఎస్టీ ఉంటుంది. అది కాకుండా సిటిజన్స్ కూడా అట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే సివిజిలో మన కంప్లైంట్ కూడా చేయవచ్చు. సో మనకి 1950 అనే కాల్ సెంటర్ కూడా ఉంది, దాంట్లో కూడా కంప్లైంట్ చేయవచ్చు. సో ఈ ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకులు ఇంధనం ఏమైనా సోదా చేసే అధికారం మనం నేను చెప్పినట్టు ఏదైనా కంప్లైంట్ వస్తే ఎక్కడ ఇది వస్తే మనకి దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాము. సో మన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్ మనకి ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ ఇచ్చాము కాబట్టి వాళ్ళు ఎక్కడైనా చెక్ చేయవచ్చు. కానీ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. వాళ్ళు అది మనకి గవర్నమెంట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తారు. కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్కి ఏదైనా 10 లక్షలకి ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఆ పవర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి ఉంటుంది. సో అది మనము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు ఎవరంటే వాళ్ళు ప్రైవసీ డిస్టర్బ్ చేయడానికి ఉండదు. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ పెట్టి దాని మీద యాక్షన్ తీసుకుంటారు. తీసుకుంటున్నాము. నెంబర్ 1, పోలింగ్ స్టేషన్లో మనం ఎవరికి పోస్ట్ చేస్తాం అనేది లాస్ట్ డే వరకు ఎవరికి తెలియదు. ర్యాండమైజేషన్ 2 టైం మనం ర్యాండమైజేషన్ చేస్తాము. ఈవీఎంస్ ర్యాండమైజేషన్ చేస్తాము, ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళే పర్సనాలిటీ ర్యాండమైజేషన్ చేస్తాము. ఈవెన్ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ కూడా మనం మారుస్తూ ఉంటాము. ఒకరోజు ఇక్కడ ఉంటే ఇంకొక రోజు వేరే దాంట్లో ఉంటారు. సో దట్ ఇట్లాంటి కంప్లైంట్ వస్తున్నాయని మనకి ర్యాండమైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. మందకల్ మండలంలో ఎలక్షన్ పోస్టల్ బ్యాలెట్ అసలు పంపిణీ చేయాలి. మీరు నోటీస్లో ఉండలేదు, అప్పుడు జరగకుండా చూస్తున్నాం. సో ఈ టైం మనకి లాస్ట్ టైంకి ఈ టైంకి పోస్టల్ బ్యాలెట్ కొన్ని ఇష్యూస్ ఇంటర్ స్టేట్ లెవెల్లో చేయడం అని నేను తెలుసుకున్నాను. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దానికోసం ఏం చేస్తున్నారంటే ఎవరెవరు ఎలక్షన్ డ్యూటీకి వెళ్తున్నారు వాళ్ళకి ఇప్పుడు మనం ఫస్ట్ ఎపిక్ కార్డ్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాం. మన జిల్లాలో ఆల్మోస్ట్ మనకి 93% ఎవరెవరు ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళందరూ ఎపిక్ కార్డ్ నెంబర్ ఇప్పుడే తీసుకున్నాము.
సో లాస్ట్ టైం అయినంటే ఇబ్బందులు కాకుండా ఈ టైం అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఎపీ కార్డ్ పెట్టేసి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పోస్టల్ బ్యాలెట్ ఈ టైం మనము చర్యలు తీసుకుంటున్నాం దాని గురించి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పోలింగ్ దినాలు గట్టు మద్దతులు ఇలాంటి రాష్ట్రాల్లో ఈవీఎంలు ఉంటుందంటే మన జిల్లాలో మిగతా అంతా బాగానే ఉంది, కానీ 18 to 19 yearsలో ఉన్న ఓటర్ నమోదు కొంచెం తక్కువ ఉంది అని మనకి అదొక కంప్లైంట్ ఉండేది. సో దానికోసం మనము చర్య తీసుకొని డోర్ టు డోర్ క్యాంప్ ఇది పంచాయత్ సెక్రటరీకి పంపించి మనం 17th స్పెషల్ డ్రైవ్ చేయడం కూడా జరిగింది. కొన్ని న్యూస్ పేపర్లో కవర్ చేశారు కూడా, కొన్ని మల్దకల్ 83 అప్లికేషన్స్ ఇట్లాంటివి కొన్ని న్యూస్ క్లిప్పింగ్ కూడా చూశాను నేను. సో మీరు కూడా పేపర్లో 18-19 years ఎవరెవరు ఉన్నారు వాళ్ళు కొత్తగా ఫామ్ 6 అప్లై చేసుకొని ప్రభుత్వ తరఫు నుంచి కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము. మీరు కూడా మీ తరఫు నుంచి పేపర్లో ఎక్కువ అది కవర్ చేస్తే మనకి ఇంకా ఎవరెవరు నమోదు చేసుకోలేదు వాళ్ళు నమోదు చేసుకోవడానికి ఆవిష్కారం ఉంది. ఇప్పుడు ఫామ్ 6 ఎప్పుడైనా అది మీరు ఎప్పుడు వరకు మనము అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మనకి ఫామ్ 7 డిలీషన్స్ మనకి డిలీట్ చేయడానికి చాలా బాగా ఇది చేస్తాము. మనకి 22nd తర్వాత డిలీషన్ ఉండదు. అడిషన్ అయితే మీరు అది రెగ్యులర్ ప్రాసెస్. మనం ఫస్ట్ టైం చేసామంటే స్పెషల్ డ్రైవ్ చేసాం, కానీ ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ డేట్ వరకు ఎప్పుడైనా ఫామ్ 6 అప్లై చేసుకోవచ్చు. దానికి కట్ ఆఫ్ డేట్ లాంటిది ఏం లేదు. మనకి రివిజన్ వరకు ఎప్పటి వరకు మనకి ఫైనల్ నామినేషన్ డే వరకు ఏమి ఎలక్షన్ రోజు ఉంటుంది, అదే ఫైనలైజ్ అవుతుంది. కానీ వాళ్ళు ఫామ్ 6 అయితే ఎప్పుడైతే అప్లై చేసుకోవచ్చు. ఈ ఎలక్షన్ కాకుండా అప్పటికప్పుడు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 13th May ఎలక్షన్ ఇది ఉంది, ఎవరు లెటర్ సజ్జం 10th May అప్లై చేసుకున్నారు అనుకుంటే ఎట్లాంటి వాళ్ళకి రాదు. మనకి ప్రొసీజర్ ఉంటుంది, 7 days కావాలి, మనం వెరిఫై చేసి మనం చేస్తాము. కానీ మనకి అంటిల్ ద డేట్ ఆఫ్ నామినేషన్ ఏమి మనకి ఫైనల్ రోడ్ ఉంటుంది, మ్యాక్సిమం దానికి కవర్ చేయడానికి చూస్తాం. సార్ ఇంకోటి డబల్ ఓటర్స్ కూడా చాలా ఉన్నాయి సార్, దాని మీద దృష్టి పెట్టి డబుల్ ఓటర్స్ గురించి ఈవెన్ పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా రేస్ చేశారు. సో ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి 2 రకాలు ఉంటుంది. ఒకటి డెమోగ్రఫికలీ సిమిలర్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది, ఫోటోగ్రఫికలీ సిమిలర్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. సో ఇద్దరిది ఫోటో ఒకటే రకాలు ఉంటే మనకి అది సాఫ్ట్వేరే చూపిస్తుంది. మనకి బిఎల్ఓస్కైనా, ఏఆర్ఓస్కైనా, డిఈఓకైనా అందరికీ చూపిస్తుంది. దాన్ని బట్టి మనం ఫార్మేట్ ఇచ్చేసి డిలీషన్ చేయడం కూడా జరిగింది. మనకి సపరేట్గా ఎలక్షన్ కమిషన్ నుంచి కంప్లైంట్ వస్తే దాని మీద కూడా మనం యాక్షన్ తీసుకున్నాం. మనం మ్యాక్సిమం డబుల్ ఓటర్స్ కూడా డిలీట్ చేయడం జరిగింది. సో ఆ లిస్ట్ తీసుకొని మనం అది డిలీట్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ 29th, డేట్ ఆఫ్ 13th. కాన్స్టిట్యున్సీ ఏమున్నాయి మనకి ఆలంపూర్ అండ్ గద్వాల్, 2 కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మనం కోఆర్డినేషన్ చేస్తాం. కానీ కౌంటింగ్ అండ్ నామినేషన్ ప్రక్రియ మొత్తం మనకి నాగర్కర్నూలులో జరుగుతుంది. సో ఇప్పుడు నేను బ్రీఫ్గా డీటెయిల్స్ ఇస్తున్నాను. సో లాస్ట్ టైం ఈ టైంకి మనకి పెద్దగా తేడా లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నట్టే గద్వాల్లో మనకి 303 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆలంపూర్లో 290 పోలింగ్ స్టేషన్ ఉంటే ఒక పోలింగ్ స్టేషన్ సింగవరం అని కొత్త పోలింగ్ స్టేషన్ ప్రపోజ్ చేశాము. ఇంకా ఈ స్టేట్ నుంచి అప్రూవల్ కావాలి. సో టోటల్ 2 కలిపితే మనకి 593 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈసీ అప్రూవల్ వస్తే ఒక పోలింగ్ స్టేషన్ ఎక్కువ పెరుగుతుంది మనకి. దాంట్లో అర్బన్ పోలింగ్ స్టేషన్స్ గద్వాల్లో 66 ఉన్నాయి, ఆలంపూర్లో 44. రూరల్ పోలింగ్ స్టేషన్ గద్వాల్లో 237, ఆలంపూర్లో 246 ఉన్నాయి. సో మీకు ఇది ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత మనకి జెండర్ రేషియో వస్తే మంచిగానే ఉంది. సో మేల్ ఫీమేల్ రేషియో ఉంటే 2 కాన్స్టిట్యున్సీలు కూడా మనకి మేల్ కింద ఎక్కువ, ఫీమేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ మనకి 161 గద్వాల్ కాన్స్టిట్యున్సీలో, 146 ఆలంపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ ఇప్పుడు మనం మళ్ళీ వర్కౌట్ చేస్తున్నాము. సో నేను ఆల్రెడీ చెప్పిన టోటల్ మన జిల్లాలో వచ్చేసి 4,94,945 ఓటర్స్ యాజ్ ఆన్ 8/2. మనం డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేసినది ఫైనల్ రోల్లో 8/2కి పబ్లిష్ చేశాము. సో కొంచెం నెంబర్ తేడా ఉంటుంది. ఓటర్స్కి ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అని ఉంటుంది. సో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. డిసేబుల్డ్ ఓటర్స్ కూడా మనకి పీడబ్ల్యూడీస్ కూడా మీకు అందరికీ తెలుసు. లాస్ట్ టైం కూడా మనకి ర్యాంప్ ఫెసిలిటీస్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఇవ్వడం జరిగింది. ఈ టైం కూడా మనకి ఎలాంటి ఇష్యూ లేకుండా వాడికి అన్ని సౌకర్యాలు ఇస్తాం. సో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్ని దానికి ఉంటుంది. గద్వాల్లో 4,588 డిసేబిలిటీస్ ఉన్నారు, ఆలంపూర్లో 6,216. సో సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు మనకి కొంచెం లాస్ట్ టైం ఈ టైం తేడా అంటే
80+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి లాస్ట్ టైం మనము సీనియర్ సిటిజన్స్ కింద హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఇచ్చాము. కానీ ఈ టైం అది ఎలక్షన్ కమిషన్ ఇండియా నుంచి 85 ఇయర్స్ చేశారు. సో లాస్ట్ టైం 80 ఉన్నది, ఇప్పుడు 85 అయింది. కొంచెం మీకు ఫిగర్స్ మారుతుంది. అది కాకుండా మనకి సెక్టర్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్. సో 24/7 కాబట్టి 9 టీమ్స్ గద్వాల్లో, 9 టీమ్స్ ఆలంపూర్లో. సో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ 6 గద్వాల్లో, 6 ఆలంపూర్లో. సో ఇది కూడా మనకి 9 ఉన్నాయి యాక్చువల్లీ అప్డేటెడ్ ఇప్పుడు. సో ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆల్రెడీ మనకి 16 నుంచి యాక్టివేట్ అవ్వడం జరిగింది. అండ్ త్రూ సి విజిల్ మనకి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు నిన్న వరకు నేను తీసుకుంటే 5 కంప్లైంట్ వచ్చినాయి. మనం అప్పటికప్పుడు రిజాల్వ్ చేస్తున్నాము. సో సి విజిల్ అంటే మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎట్లాంటి కంప్లైంట్ వచ్చినా వితిన్ 100 minutes దానికి మనం అడ్రస్ చేయాలి. సో దానికి కూడా మనం అన్ని ఫెసిలిటీస్ కూడా చేయడం జరిగింది. పోలీస్ మిషనరీ యాక్టివేట్ అయింది అండ్ ఆల్ రెవెన్యూ మిషనరీస్ అందరూ ఎలక్షన్ డ్యూటీకి అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత వీడియో సర్వేలెన్స్ టీమ్ కూడా పెట్టాము, వీడియో రివ్యూ టీమ్ కూడా పెట్టాము. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్ చేయడానికి మనకి గెజిటెడ్ ఆఫీసర్స్ మండల్ లెవెల్లో కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో లాస్ట్ టైం లాగానే ఈ టైం కూడా మనము వెబ్కాస్టింగ్ చేస్తాము. సో ఆల్ పోలింగ్ స్టేషన్స్ 303 గద్వాల్, 290 ఆలంపూర్. సో లాస్ట్ టైం లాగా ఈ టైం కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఈవీఎం ప్యాడ్ కూడా మనకి ఎక్స్ట్రా బఫర్ పెట్టుకున్నాము. సో ఇది ఆల్రెడీ మనము మొన్న నేను కంప్లీట్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ తీసుకోవడం కూడా జరిగింది. సో ఇన్ఫర్మేషన్ మనకి ఈ ఎలక్షన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏది చేసినా మనము పొలిటికల్ పార్టీ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, సిటిజన్స్. సో మనం ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం చేయకుండా అన్ని పీపుల్తో షేర్ చేసుకొని మనము ఇది ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెన్స్ మనకి ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. కాబట్టి ఈ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఇప్పుడు మన కస్టడీలో 826 వ్యూస్, 779 సియూస్, వీవీప్యాట్ 930 ఉన్నాయి. మనం ఇది ఫస్ట్ లెవెల్ చెక్ కూడా చేయడం జరిగింది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అనుకుంటున్నాము. సో మోడల్ పోలింగ్ స్టేషన్తో పాటు కంప్లీట్లీ ఉమెన్ మ్యారేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ అవి కూడా మీకు పెంచుతున్నాము. అదే కాకుండా ఒక 2 పోలింగ్ స్టేషన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా కంప్లీట్ మేనేజ్ చేస్తారు. ఇంకొక 2 పోలింగ్ స్టేషన్స్ మనకి యూత్ మేనేజ్ చేస్తారు. సో ఇప్పుడు మనకి కంప్లీట్ మన డీటెయిల్స్ ఏముంది ఎంటైర్ డీటెయిల్స్ ఇచ్చాను. ఇది కాకుండా ఈ టైం నేను చెప్పినట్టు పొలిటికల్ పార్టీస్ అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండాలంటే మనకి ఇప్పుడు ఐటీ యాప్స్ కూడా ఇచ్చారు. సో ఒకటి సి విజిల్ అనేది, సి విజిల్లో నేను ఆల్రెడీ చెప్పినట్టు మీడియా నుంచి ఎవరైనా ఏ సిటిజన్ నుంచి అయినా దాన్ని కంప్లైంట్ చేస్తే మనం వెంటనే దానికి పరిష్కారం చేస్తాము. సో ఈ పొలిటికల్ పార్టీస్ ఏదైనా ర్యాలీ చేయాలి అంటే సువిధ అప్లికేషన్స్లో మనకి వాళ్ళు అప్లై చేసుకోవాలి. దానికి కూడా మనం వీటిని మానవులు వచ్చి మనం వెంటనే పర్మిషన్ కూడా ఇస్తాము. అండ్ ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కూడా ఒక కొత్త యాప్లో ఇంటెంట్ చేస్తున్నారు. సో దాంట్లో మనకి ఏదైనా సీజర్ జరిగితే అది కూడా వెంటనే మనము సీజింగ్ చేసుకొని దానికి ఒక గ్రీవెన్స్ కమిటీ ఉంటుంది మన జిల్లా స్థాయిలో. ఒక సిఓజెడ్పి, అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు. ట్యాక్స్ ఆఫీసర్ కూడా మనకి డెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ కంప్లీట్లీ సెట్ ఫర్ కండక్షన్ ఆఫ్ ఎలక్షన్. మనకి ఇప్పుడు లాస్ట్ డిసెంబర్లో ఎలక్షన్ జరిగింది కాబట్టి మిగతా రాష్ట్రాలు పోల్చుకుంటే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పోల్చుకుంటే మనం ఆల్రెడీ ఎలక్షన్ మిషనరీ ఆల్రెడీ లాస్ట్ టైం మన స్టాఫ్ కూడా ట్రైన్ ఉన్నారు మొత్తం రాష్ట్రంలో. ఈ టైం కూడా మనం ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మన తరఫు నుంచి ఆల్ ఫెసిలిటీస్ ఆల్రెడీ మనం ఎన్షూర్ చేసుకున్నాము. అండ్ ఐ థింక్ బ్రీఫ్లీ గోల్డ్ ఫర్ అరేంజ్మెంట్స్. సో ఇప్పుడు మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటాయి అడగచ్చు మీరు. అండ్ ఏదైనా ఉంటే చెక్ పోస్టులు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అని టోటల్ 6 చెక్ పోస్టులు పెట్టాము. గద్వాల్ కాన్స్టిట్యున్సీలో 3 చెక్ పోస్టులు, ఆలంపూర్ కాన్స్టిట్యున్సీలో 3 చెక్ పోస్టులు. సో టోటల్ 6 చెక్ పోస్టులు ఉన్నాయి. 2 చెక్ పోస్టులు మనకి నందిన అండ్ బల్గేరాని టువర్డ్స్ కర్ణాటక నుంచి వచ్చిన వెహికల్స్ ఎక్కడ చేయడానికి ఇక్కడ రేలపాడు అండ్ పూలు. సో ఇక్కడ మనకి ఆంధ్ర నుంచి వచ్చిన కర్నూలు నుంచి వస్తున్న దానికి అండ్ ఒకటి బీచ్పల్లి దగ్గర అక్కడ చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.